ఓం శ్రీకృష్ణాయ నమ. శంతన మహారాజు గారి నుంచి చెప్పుకుంటున్నాము. ఈయన వల్లనే ఆయన యొక్క కథ, ఆయన యొక్క ఇతిహాసమే మహాభారతం అని చెప్పబడుతుంది. ఈయన చాలా గొప్ప రాజులాగా కీర్తింపబడ్డాడనమాట. ఎవరి చేత? దేవతల చేత కీర్తింపబడ్డాడు, ఋషుల చేత కీర్తింపబడ్డాడనమాట. ఈయన పురుషుల్లో శ్రేష్ఠుడని, సత్య సంపన్నుడని, ధర్మాన్ని నిలబెట్టేవాడని ఆయనకి చాలా కీర్తి ఉన్నది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈయన పరిపాలనలో ఎప్పుడు కూడా జంతువులను కానీ పక్షులను కానీ హింసించడం అనేది లేదంట. అందుకని ఆయన్ని ప్రజలందరూ కూడా ఆయన్ని ఎక్కువగా, దేవుడి కన్నా ఎక్కువగా ఆయన్ని పూజిస్తారు. అంతటి గొప్పవాడు కాబట్టి వసువు అయినటువంటి దేవవ్రతుడు ఈయనకి బిడ్డ అయ్యాడు. ఆ బిడ్డ గంగాదేవి దగ్గర పెరగటం మూలాన ఈయన దగ్గర లేడు. ఒకరోజు ఈ శాంతన మహారాజు ఒక వేటకు వచ్చి ఒక మృగాన్ని బాణంతో కొట్టాడనమాట. అదేం చేసిందంటే పరుగున వచ్చేసేసి బాధలో గంగ దగ్గరకు వచ్చేసేసింది. అంటే గంగ ప్రవహిస్తుంటే ఆ గంగ దగ్గరికి వచ్చింది. ఈయన కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి చూస్తే ఆ గంగలో ఆ నదీ ప్రవాహంలో అసలు నీళ్లు తక్కువగా ఉన్నాయంట, అసలు లేవంట ఎక్కువగా. ఏమిటి ఇంత గంగలో ఎన్ని నీళ్లు లేకుండా ఉన్నాయి, ఏమైంది ఇది అని చెప్పి వెడితే ఒక అందమైనటువంటి ఒక బాలుడు అక్కడ ఉండి ఆ నీళ్ళని తన అస్త్రాలతో ఆపేశాడు. ఆ గంగా ప్రవాహాన్ని అంతా ఆపేశాడు, దాన్ని అడ్డగించాడనమాట. అది చూశాడనమాట ఈయన. ఏం చేస్తున్నావు, ఈ బాలుడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, ఇతను మామూలు వాడు కాదు, ఇతను చాలా వీరుడిలా ఉన్నాడు, ఇతను చూస్తుంటే నా మనసు ఎందుకో స్పందిస్తుంది అని పుత్రవాత్సల్యం కలిగిందనమాట ఆయనకి. దగ్గరికి వెళ్ళేసరికి ఆ బాలుడు మళ్ళీ కనిపించకపోయేసరికి అప్పుడు ఆయనకి అనుమానం వస్తుందన్నమాట. ఈ బాలుడు ఏమన్నా గంగాపుత్రుడు, గంగకి తనకి పుట్టినవాడా ఏంటి అని చెప్పి ఆలోచన చేసి ఆ గంగాదేవి వెళ్ళేటప్పుడు చెప్తుంది, మీరు ఎప్పుడు తలుచుకున్నా సరే నేను మీ దగ్గరికి వస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు అని అంటుందన్నమాట. అందుకని ఆయన గంగని కోరుకుంటాడు కనపడమని. కనపడిన తర్వాత మనం గంగని అడుగుతాడంట, ఈ బాలుడు ఎవరు ఏంటి అని. ఆమె కూడా దేదీప్యమానంగా చాలా సర్వాలంకార వృత్తురాలై వచ్చి ఈయనకి కనపడి, రాజా ఈ బిడ్డ నీ బిడ్డేను, మన ఇద్దరి ద్వారా పుట్టినటువంటి ఇతని పేరు దేవవ్రతుడు, ఇతనికి చాలా విద్యలు నేర్పించాము, బాగా పరాక్రమవంతుడు, వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు ఈయన విద్యలు, వేదాలన్నీ అభ్యసించాడు అక్కడ. తర్వాత శుక్రుడి దగ్గర నీతి శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. అలాగే బృహస్పతి దగ్గర ఆయన శాస్త్రం అంతా కూడా, ఆయనకు తెలిసిన శాస్త్రం అంతా కూడా ఈయన తెలుసుకున్నాడు. ఇతనే నీ కుమారుడయ్యా అని చెప్తుందనమాట. చెప్తే అతన్ని ఇంకా నేను తీసుకువెడతానని చెప్పి ఆ రాజుగారు తన కుమారుడిగా స్వీకరించి కొడుకుని తీసుకెళ్ళి తను పరిపాలిస్తూ ఆయన్ని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడనమాట. యువరాజుగా ప్రకటించి పట్టాభిషిక్తుని చేస్తాడు. అప్పుడు ఇంకా కొడుకు వచ్చిన తర్వాత ఈయనకి కొంచెం వెసులుబాటుగా ఉంది. ఆయన కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ రాజుగారు ఈ యమునా తీరానికి వెళ్ళాడు. ఊరికే వ్యాహాడికి, ఒక వనానికి వెళ్ళాడనమాట. ఇంత మునుపు ఉండేటువంటి బాధ్యతలు కొడుకు కూడా పంచుకునేసరికి ఈయనకి కాస్త వెసులుబాటుగా ఉండి కాస్త ఈ వనానికి వెళ్దామని చెప్పి ఈ తోటకి వచ్చాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఒక బాగా గంధం వాసన వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని చెప్పి ఆయన ఎంత చూసినా కూడా కనిపించలే. కొన్ని యోజనాల దూరం వెళితే అక్కడ ఒక అమ్మాయి కనిపించిందన్నమాట. ఆ అమ్మాయే సత్యవతి. ఆ అమ్మాయే వ్యాసరాజు యొక్క కూతురు అనమాట. ఆమె చూసిన తర్వాత ఈ అమ్మాయి భయపడిపోయి వెనక్కి దాక్కున్నదనమాట. అప్పుడు ఆయన అడిగాడమ్మా, ఎవరి పిల్లవి నువ్వు, ఏంటి నీలో ఇంత మంచి వాసన వస్తుంది, నీ వాసనను బట్టి నేను గ్రహించాను అని చెప్పి అడుగుతాడు. ఆమె కూడా దాసరాజు నా తండ్రి అని చెప్పి అడుగుతుంది. నన్ను వివాహం చేసుకుంటావా అంటే నా తండ్రిని అడగండి అంటుందన్నమాట. అంటే అప్పుడు ఆయన ఆ దాసరాజు దగ్గరికి వెళ్తాడు. ఆ దాసరాజు కూడా ఈయనని సకల మర్యాదలు చేసి తన కూతురు గురించి ఆయన అడిగిన తర్వాత ఆయన అడుగుతాడు,
నాకు కన్యాదానం చేయమని అడిగితే ఆయన ఒక కోరిక ఉందయ్యా, నేను నా మనసులో ఉన్న మాట మీకు చెప్తాను, అది చెయ్యగలిగితే మీరు నేను మా పిల్లని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆయన ఆయన వెంటనే సరే చేసేస్తాను, నీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేసేసి అని అనడు. ఆయన ఏమంటాడంటే, నేను చెయ్యగలిగినదైతే చేస్తాను, నేను చెయ్యలేనిదైతే నీకు మాట ఇవ్వలేను అని చెప్పి, నేను చేయగలిగిందే నువ్వు అడుగు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. అంటే అప్పుడు నువ్వు సత్య ప్రమాణంగా ఒక మాట చెప్పాలి అని అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చాడనమాట. అప్పుడు ఆ దాసరాజు ఆయన ప్రమాణం చెయ్యకపోయినా కూడాను, అయితే మీరు నేను అడుగుతున్నాను, మీరు చేయగలిగితే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే లేదు, ఏమీ లేదు. మీ ఇద్దరికి అంటే నా సత్యవతి మా అమ్మాయికి పుట్టిన పిల్లలే రాజులు అవ్వాలి, పట్టాభిషిక్తుల్ని చెయ్యాలి వాళ్ళని, లేకపోతే మా అమ్మాయి నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడను అని చెప్తాడనమాట. మీలాంటి సంబంధం దొరకటం కూడా మాకు చాలా గొప్పే, కానీ నాకున్న ఈ ఒక్క పిల్ల సుఖంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ విధంగా అడుగుతున్నాను అని చెప్తాడనమాట. అంటే ఆయన ఎంత ఇష్టంగా ఉన్నా, ఆయన అమ్మాయిని చూడంగానే వివాహం చేసేసుకుని తీసుకెళ్ళిపోదాం అనుకునే ఆలోచనలో ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ దాసిరాజు ఈ మాట అడిగాడో వద్దనుకొని వెళ్ళిపోతాడనమాట. కానీ ఆయన మనసులో ఆ అమ్మాయే, ఆ సత్యవతి మెదులుతూ ఉందన్నమాట. ఇంటికి రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అన్ని విషయాల్లోనూ కూడా ఆయన చూడలేకపోతాడనమాట. మంత్రుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఆ రాజ్యం విషయంలో ఆయన సరిగా చేయలేకపోతాడు. మౌనంగా తన గదిలో తను ఉంటూ ఉంటాడు. అది తెలుసుకున్నాడు ఆయన కుమారుడు, ఆయన గంగాపుత్రుడు. ఆయన తెలుసుకుని దేవవ్రతుడు వచ్చి తండ్రిని అడిగాడనమాట, ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు, ఏమిటి కారణం ఏంటి అని అడిగాడు. అంటే ఏం లేదు నాయన, ఏం పర్వాలేదు, ఏం లేదు, నాకు ఏదో కొంచెం బాధ కలిగింది, ఏం లేదులే అని అంటాడనమాట. అలా అనగానే ఆయన ఏమీ వదిలేసేలా, కాదు తండ్రి చెప్పండి, మీ బాధ ఏంటో చెప్పండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడనమాట, నాయన దేవవ్రత, నువ్వు ఒక్కడివే నాకు పుత్రుడివి, ఇంకా వంశం వృద్ధి చెందాలంటే నీ ఒక్కడితో కుదరదు. నువ్వు ఎప్పుడు చూసినా యుద్ధాలు, అలాగా శస్త్ర విద్యలు అంటూ అందులో ఉంటూ ఉంటావు. ఏ సమయానికి ఏది కలిగినా ఏది జరిగినా నాకు వంశం ఇంకా వృద్ధి పొందేందుకు ఏమీ ఉండదు. ఒకే ఒక కొడుకు కానీ ఒకే ఒక కన్ను కానీ ఉన్నా లేనట్లే, కన్ను పోతే శరీరం పోతుంది, అట్లాగే కొడుకు పోతే వంశమే నశిస్తుంది. కాబట్టి నాకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది, నువ్వు కూడా ఆలోచించు నాయనా అని చెప్పి చెప్తాడనమాట. తండ్రికి కొడుక్కి అన్ని విషయాలు చెప్తాడు. చెప్తే ఇంకా దేవవ్రతుడు ఏమీ తెలివి తక్కువవాడు కాదు, బాగా ఆలోచించాడు. ఆలోచించి అప్పటికప్పుడు మంత్రుల దగ్గరికి వెళ్ళిపోయి మంత్రుల దగ్గర అడుగుతాడు, ఏమిటిది అని, అసలు ఏంటి, ఆయనకి ఎందుకు నా బాధ కలిగింది, ఏమైంది అని. అప్పుడు వాళ్ళు చెప్తారు. ఆ మంత్రుల్లో ఒక వృద్ధ మంత్రి చెప్పాడనమాట ఆయనకి. ఈయన ఇప్పుడు కూడా రాజుగారు ఆయనకి అన్నీ చెప్తూ ఉంటాడు. అట్లాగే ఆయనకి తెలిసి ఆయన చెప్తున్నాడనమాట. ఒక కన్యను వివాహం ఆడదలిచినట్లు చెప్పారనమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారయ్యా, అది నాకు వివరాలు అయితే తెలియదు అని చెప్తాడనమాట. అప్పుడు ఈ దేవవ్రతుడు ఆ తండ్రితో వెళ్ళినటువంటి సారథిని పట్టుకొని ఆ రథ సారథిని పట్టుకొని ఏం జరిగింది అని అడిగితే అతను అన్నీ చెప్తాడనమాట. ఇట్లా వెళ్ళాము, దాసరాజు కూతురు, ఆమెను మోహించారు, వివాహం చేసుకుంటామంటే ఆయన ఆమె బిడ్డలకే రాజా పట్టాభిషేకం చెయ్యాలని చెప్పారు, అందుకని ఆయన వెనక్కి వచ్చేసారు. ఇష్టమైతే ఉంది కానీ అలా ఒప్పుకోలేదు మీ తండ్రి గారు అని ఆయన అన్నీ చెప్తాడనమాట. చెప్తే అలాగా అని చెప్పి ఆయన వెంటనే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకుండానే, ఆలోచించుకోకుండానే గబగబా ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏమి దాసరాజు, ఎందుకని మా నాన్నగారికి అమ్మాయిని ఇవ్వలేకపోతున్నావు అని అడిగితే ఆయనకు చెప్పాడు, ఈమెకి పుట్టిన కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలని చెప్పానయ్యా, అది ఇష్టపడితే నేను పెళ్లి చేస్తానని చెప్పాను, మీకన్నా మాకు మంచి సంబంధం దొరుకుతుందా, ఒక రాజుగారు వచ్చి మమ్మల్ని అడిగారంటేనే గొప్పతనం కదా, కాకపోతే నా కూతురు సుఖపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పాను అని అంటే, అతను వెంటనే దేవవ్రతుడు ఏమంటాడంటే, సరే నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను రాజుగా నేను ఉండను, ఆమెకు పుట్టిన పిల్లల్ని రాజుల్ని చేస్తాను, రాజ్యాభిషేకాలు వాళ్ళకే చేస్తాము, నేను రాజుగా ఉండను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. చేస్తే అప్పుడు ఆయన అంటాడు,
అయ్యా పర్వాలా, నువ్వు చేసావు కాబట్టి చాలా గొప్పవాడివి, కానీ నువ్వు రేపు ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు పుడతారు, వాళ్ళు అడ్డం రారా అని అడుగుతాడాను. అంటే ఆ విషయంలో నేను ఇంకా గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నా. అప్పుడే ఆయన భీష్ముడయ్యాడు. అప్పుడే ఆయన భీష్ముడు ఇంకా గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చనిపోయేంత వరకు నేను ఎవరితోనూ సంపర్కం పెట్టుకోను. నేను ఎప్పుడూ కూడాను ఆడవాళ్ళ గురించి ఆలోచించను. నేను పెళ్లి చేసుకోను. నాకు పిల్లలు అవసరం లేదు. ఈ అమ్మకి పుట్టిన పిల్లలే నాకు సోదరులు అవుతారు. నా బిడ్డల్లాగా నేను వాళ్ళని చూసుకుంటాను అని చెప్పి ఆమెను అడుగుతాడంటది. తల్లి మన ఇంటికి వెళ్ళిపోదానరా అని చెప్తే ఆమె వెంటనే రథం ఎక్కుతుందనమాట. ఆ విధంగా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి తండ్రికి చూపిస్తాడనమాట. ఎంతో దిగులుతో ఉన్న ఆయన ఆమెను చూడంగానే ఎంతో సంతోషిస్తాడు. కానీ తన కొడుకు ఇట్లా భీష్మ ప్రతిజ్ఞ చేశాడని తెలియగానే చాలా బాధపడతాడు. ఎందుకు నాయనా ఇలా చేసావు అని. అంటే తండ్రి కోరిక తీర్చడం తనయుడి యొక్క బాధ్యత కాబట్టి నేను అలా చేశాను, ఏం పర్వాలేదు, మీరిద్దరు వివాహం చేసుకొని పిల్లల్ని కనండి, వాళ్ళే దీనికి రాజులు అవుతారు అని చెప్తాడు. అందుకని ఆయనకి అప్పటి నుంచి భీష్ముడని దేవతలే పైనుంచి వాళ్ళు పుష్పవాన కురిపించి భీష్ముడు అనేటువంటి పేరు పెట్టారు. శంతనుడు కొడుకు చేసినటువంటి పనికి చాలా సంతోషించి ఆనందించి ఆయన ఏమన్నాడంటే, నీకు స్వచ్ఛంద మరణాన్ని ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఈ వరంగా ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే, ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు మాత్రమే నీ అనుజ్ఞకి నీ మరణానికి నువ్వే అనుజ్ఞ ఇచ్చుకొని చనిపోతావు అని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడనమాట తండ్రి. తర్వాత శంతనుడు సత్యవతులకి వివాహమైంది. వివాహమైన తర్వాత విచిత్ర వీరుడు చిత్రాంగదుడు అనేటువంటి 2 పిల్లలు కూడా పుట్టారు. వారి కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము. శ్రీకృష్ణాయ నమః.